నాకున్న ఈ బుడ్డి గార్డెన్ లో నేను ఏ హార్వెస్ట్ చేయబోతున్నానో ఒక్కసారి వీడియోలో చూసేయండి. ఈ నిగనిగలాడే కొత్తిమీరని చూసారా? అసలు ఎంత ఫ్రెష్గా ఉంది కదా. అంటే ఇప్పుడే కదా తీసాను, మరి ఫ్రెష్గా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది. ఈ ఉల్లికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఉల్లికాయలు కొంచెమే వచ్చాయి కానీ ఒక పూట రసానికి సరిపోయినన్ని వచ్చాయి. మనం 10 రూపాయలు ఉల్లికాయలు కొంటే చాలా ఎక్కువ వస్తాయి. అవి కొన్ని మనం యూజ్ చేసి మిగతావి మనం యూజ్ చేయం, అనవసరంగా పారేస్తాం. ఇలా ఇంట్లోనే వేసుకోవడం వల్ల ఇవన్నీ నేను యూజ్ చేసుకోగలుగుతాను. కొత్తిమీర, ఉల్లికాయలు, టమాటాలు వేసి మంచి రసం పెడతానండి. అంతేనా, మనం మొక్కలు వేసుకొని అవి పెరిగి వాటిని మనం యూజ్ చేసుకోగలిగితే వాటిని తింటే ఎంత సంతృప్తిగా ఉంటది కదండి. వాటితో పాటు ఈ పాలకూర కూడా వచ్చేసిందండి. అవును, కొంచెం పప్పు వేసుకొని ఈ పాలకూర పప్పు కూడా వండుకుంటాను. అంతేకాదు, నా దేవుడి కోసం నేను హార్వెస్ట్ చేసిన ఈ పూలను కూడా చూసేయండి. ఎంతో అందమైన మందారం, రోజ్ ఫ్లవర్స్, ఎల్లో అండ్ రెడ్ కలర్స్ లో ఉన్నాయి. నచ్చాయి కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టండి.